నేను అప్పటికి బీటెక్లో ట్రిపుల్గా తీసుకున్నా బ్రో. ఈ సాఫ్ట్వేర్ సాగరంలో నేను ఈదలేనని, ఇంత అప్గ్రేడేషన్ నా వల్ల కాదని నాకు ముందే తెలుసు. ఏదో నా వరకు స్విచ్లు, వైర్లు, జనరేటింగ్ స్టేషన్లో స్విచ్ గేర్లు అండ్ బస్ బార్లను పట్టుకుని వేలాడదాం అనుకున్నా. అన్ని ల్యాబ్స్ కూడా బాగానే పర్ఫామ్ చేసిన, మిషన్ ల్యాబ్స్ ఇంకా అన్ని ల్యాబ్స్ వోల్టేజ్ హైలో పెట్టి కరెంట్ ట్యాంప్స్ కమ్ చేసి ఆ కథలన్నీ బాగానే పడ్డా కానీ ఎక్కడో మిస్ అయింది నాలెడ్జ్. ఏంటో మరి ఈ కోర్సుల వెనకాల పడాలని చెప్పి నాకు ఎవరైనా కర్స్ పెట్టారేమో. అంతా రివర్స్ అయిపోయింది. వైర్ల మీద కాకిలాగా వేలాడదాం అనుకున్న నేను ఇక్కడ సాఫ్ట్వేర్ సన్నజాజి పూలాగా తిరగాల్సి వస్తుంది. ఇక్కడ ఎర్రర్స్ తో చిక్కుకొని డిప్లాయ్మెంట్స్ తో దమ్మయ్యే కంటే అప్పట్లో చక్కగా చదువుకొని రోజుకి 18 గంటలు చదువుకొని ఉంటే అప్పుడే ఆ మంచి కొలువేదో వచ్చి గవర్నమెంట్ గాడిలో మస్తు తిరుగుతుండే కదా. ఇప్పుడేమో పెద్ద కన్ఫ్యూషన్. ఆ సాఫ్ట్వేర్ సంతోష్ని చేసుకోవాలా లేకపోతే సర్కార్ నౌకరి వచ్చిన సాగర్ గారిని చేసుకోవాలా అర్థం కావట్లేదు. ఫైనల్గా కరెంటు వైర్లతో మొత్తం కనెక్షన్ కట్ అయ్యి కంప్యూటర్తో కాపురం చేస్తున్నా నేను. అప్పుడప్పుడు ఏం అర్థం కాక ఇట్లా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటా, పట్టించుకోవద్దు. మీలో కూడా చాలా మంది స్ట్రాంగ్ హార్డ్వేర్ నుంచి స్మూత్ సాఫ్ట్వేర్ అయ్యారు కదా.